మీ సంభాషణ ఉప్పివేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. కొలస్సీ 4:6. దినములు చదివి గనుక సమయంని పోనీయక సద్వినియోగం చేసుకునొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి. ఎఫెసీ 4:15. నా పేరు ప్రిన్సీ. ఆత్మఫలాలు 9. అవి ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. గలాతీ 5:22. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టెను. సామెతలు 14:1. ఇదిగో లోక పాపలు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. యోహాను సువార్త 1:29. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. యోహాను 15:1. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. 1 తిమోతి 6:10. ప్రార్థన చేయు. స్వర్ణ, పెర్గము, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికయ. నిజమైన వెలుగు ఉండెను. ప్రతి లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. యోహాను సువార్త 1:9. హల్లెలూయా. బిడ్డలను బట్టి దేవునికి బిగ్గరగా చెప్పకూడదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? ఆ బిడ్డలందరినీ దేవుడు ధారాళంగా దీవించునుగాక. బైబిల్లో ఉన్నటువంటి ఒక్కొక్క అంశాలు, ఒక్కొక్క వాక్య భాగాలను ఆధారం చేసుకొని మరి దాంట్లో బొమ్మలు కూడా వాళ్ళే గీశారు. ఇక్కడికి వచ్చి బొమ్మలు కూడా వాళ్ళే గీసి చక్కగా వాటిని అన్నిటిని సిద్ధపరిచి ప్రజెంట్ చేయడం జరిగింది. మరలా ఒకసారి బిగ్గరగా చప్పలు కొడదాం, వారిని అభినందించుదాం. హల్లెలూయా.